రేయ్ అమృత 25 లక్షలు డిపాజిట్ కట్టాలట్రా. అర్జెంటుగా కావాలట్రా. అంత డబ్బుకు నువ్వెక్కడికి వెళ్తావురా? రేయ్ ఏదైనా చేసి ఇవ్వాలరా. వీడి కిడ్నీ అమ్మేస్తే బెటర్. మిమ్మల్ని ఎప్పుడు ఇంత సీరియస్ గా చూడలేదే. హలో, పరిస్థితి తెలుసుకోకుండా జోకులేకయ్యా. ఏంటి నీ పరిస్థితి? ఊళ్ళో ఉన్న సమస్యలన్నీ తీర్చిపెడుతున్నాను కదా, నీ సమస్యను తీర్చిపెట్టనా? ఏంటో చెప్పు. అలాగా, ఒక 25 లక్షలు క్యాష్ కావాలి, ఇస్తావా? డబ్బనగానే జంకేడు చూడు. 25 లక్షలే కదా, దీనికా ఇంత ఫీలింగ్? ఏంటయ్యా నువ్వు అనేది? నా దగ్గర సూపర్ ఐడియా ఉంది, చెప్పమంటావా? సూపర్ ఐడియానా? 200 కోట్ల రూపాయల బిల్డింగ్ సెటిల్మెంట్. ఒకటి మీ నాన్నలతో సెటిల్ చేస్తా, లేదా రౌడీలతో సెటిల్ చేస్తా. ఇద్దరి దగ్గర నుంచి నా కమిషన్ రాదు. నీకు కర్ణ బాగా తెలుసు కదా, అవును, మాట్లాడి సెటిల్ చెయ్యి. కర్ణన్నని ఈ టైంలో అదంతా వర్కౌట్ కాదయ్యా. కర్ణన్నని ఈ పరిస్థితుల్లో పిలవడం కుదరదు. ఇలా చిల్లర బిజినెస్ ఎన్నాళ్ళు చేస్తారా? పెద్ద అమౌంట్ తీసుకుని సెటిల్ అవ్వండి రా. మీకు కమిషన్ 5 కోట్లు వస్తుందిరా. 5 కోట్ల? వీడిని నమ్మాలా వద్దా కన్ఫ్యూషన్ గా ఏంటి ఆలోచిస్తున్నా? సరే మాట్లాడి చూస్తా. లాగరా చాలా బరువుగా ఉన్నట్టుందా? అలా బెటరా. హలో హలో అన్నా, నేను హెడ్ కొడుకు మనోహర్ని. అన్నా, మనోహర్ మాట్లాడుతున్నాడు. ఇవ్వు. ఏంటి తమ్ముడు, ఏదైనా ప్రాబ్లమా? అన్నా, ఒక బిల్డింగ్ ని ఖాళీ చేయించే వర్క్. ఇవన్నీ నీకెందుకు? అది కాదన్నా, వెయిట్ గా ఇస్తారు, మంచి కమిషన్ వస్తుందన్నా. కొంచెం ఫినిష్ చేసి వెళ్ళన్నా. అవును, అది ఏ బిల్డింగ్? జెమిని బిల్డింగ్ అన్నా. బీచ్ దగ్గరలేదా? ఇలా చూడు, బిల్డింగ్ మ్యాటర్ ఫినిష్ చేశాను. నీకు ఎలాంటి ప్రాబ్లము రాదు. నా కమిషన్ పోలీస్ అబ్బాయిలకి ఇచ్చి పంపించు. వస్తాను. పోలీసుకు భయపడితే పని చెయ్యలేం. మొత్తం బళ్ళని ఒకేసారి వెళ్తే పోలీసులకు డౌట్ వస్తుంది. మీరు ఆ రూట్లో వెళ్ళండి, నేను ఈ రూట్లో వెళ్తాను. హలో సార్, కర్ణ లొకేషన్ బీచ్ రోడ్. ఓకే. డగ్లస్ అన్నను మాట్లాడుతున్నాను. చెప్పనా? నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఎవర్రా? అరే కన్నన్న ఫోన్. చెప్పన్నా. నువ్వు చెప్పిన బిల్డింగ్ మ్యాటర్ ఫినిష్ అయింది మనం. అలాగన్నా? అక్కడికి వెళ్ళు. బిల్డింగ్ ఓనర్ అక్కడ ఉంటాడు. నాకు రావాల్సిన కమిషన్, నీకు రావాల్సిన కమిషన్ మొత్తం 25 కోట్లు ఉంటుంది. అది తీసుకుని నాకు ఫోన్ చేయి. అలాగే చేస్తానన్నా. ఇప్పుడు నారాయణని కలవబోతున్నాను. కర్ణ సరిగ్గా 1 అవర్ లో సిటీలోకి వచ్చేస్తాడు. నేను నారాయణ పికప్ చేసుకుని అలాగే క్వార్టర్స్ లో వాళ్ళని తీసుకుని ఎక్కడికి వెళ్తానో మీకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాను. నేను సార్కి ఇన్ఫార్మ్ చేస్తా. నారాయణ వచ్చేసాడ్రా. రావయ్యా మహానుభావ. కొంచెం లేట్ అయింటే నీకోసం వల వేసి వెతుకుంటే వాళ్ళని తెలుసా. తర్వాత నీ పని ఇంతే. కర్ణ ఈ బిల్డింగ్ సమస్యని తీర్చేశాడు. ఇందులో కర్ణకి ఇవ్వాల్సిన వాటాను మీ కమిషన్ కూడా కలిపే ఉంది. దీన్ని కర్ణకి తీసుకెళ్ళి ఇవ్వండి. థ్యాంక్స్ అన్నా. రే వచ్చి పట్టం రా. అసలు నోట్లా లేక దొంగ నోట్లా తెలియట్లేదు. ఏ నోట్ అయితే మనకేంట్లే.